ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కేల్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వంటల్లో మనము సాంబారు, పప్పుచారు ఇవి ఎంత ఫ్రీక్వెంట్గా పెట్టుకుంటామో, కాస్త గొంతు బాగోకపోయినా, బొజ్జలో కొంచెం ఏదైనా తేడా అనిపించినా, రసం, చిన్నపిల్లలకు ముఖ్యంగా రసం అన్నం పెడతా ఉంటాం కదా. వీటి వల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మీరేం చెప్తారు? చింతపండు రసం అంటే ఆకలి పుట్టిస్తుంది అంటారు. తర్వాత ఏమో డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, తేలిగ్గా వెళ్ళిపోతుంది, నాలుగుకి హితవుగా ఉంటుంది. ఒంట్లో బాగుండనప్పుడు నలతగా ఉన్నప్పుడు బాగుంటుంది. కొంచెం ఈ శీతాకాలం, ఈ వర్షాకాలం రాత్రిపూట వేడి వేడి చారు ఉంటే, చారు పోసుకుని అన్నం తింటే, చారన్నం ఒక అప్పడం నలుచుకుని 2 వడియాలు నలుచుకున్నా, చారన్నం మజ్జిగ అన్నం తిన్నా రాత్రిపూటకి సరిపోతుంది. పూర్వం జయ ఇదివరకే వర్షాకాలం అంతా కూడా వానలు వచ్చేసరికల్లా కూరలు ఉండేవి కాదు జయ. ఇప్పుడు అసలు వానలు లేవు. ఈ సంవత్సరం మనం ఏమన్నా వాన చూసామా? అస్సలు చాలా తక్కువ. ఇది వరకు వారం వేసి 10 రోజులు ముసురు పడితే వదిలిపెట్టేదే కదా. వర్షాకాలం అంతా కూడా కూరలు దొరకని కాలంగా ఉండేది పూర్వం. పూర్వం అంటే మరీ నేను నా చిన్నప్పుడు సంగతే చెప్తున్నా, అది మరీ 50లో 30లో సంగతి కాదు. నాకు తెలిసైతే ఎర్లీ 80s, లేట్ 70s ఎర్లీ 80sలో కూరలు దొరికేవి. అది ఎందుకు నేను బందర్లో ఉన్న 90sలో కూడా నాకు తెలుసు. వర్షాకాలం అయితే చాలా లిమిటెడ్ కూరలు, ట్రాన్స్పోర్టేషన్ ఇంత సులువు లేదు అప్పుడు. మెయిన్ దానివల్ల ప్రధానమైంది అది. తర్వాత బాగా వానలు పడితే కూరలు నానిపోయి కుళ్ళిపోయి పాడైపోయి ఒక సమస్య అయితే వర్షాకాలం ఇంకో సమస్య. అప్పుడు ఏం చేసేవాళ్ళం, ఈ దాచిపెట్టుకు మొన్న ఎండాకాలం పెట్టుకున్నామా ఊరగాయలు, ఎండాకాలం పెట్టుకున్న వడియాలు, అప్పడాలు అవి వాడుకునే వాళ్ళం విస్తారంగా. దానికి సాయం ఏమిటి, కూర లేకపోతే కాస్తంత పప్పు వండుకోవటం. అందరిళ్లలోనూ ముద్దపప్పులు వండుకునేవాళ్ళు. కలగల పప్పుకి మనకు పదార్థాలు ఏవి, కూరలు లేవుగా. ఈ ఒరుగులు పెట్టుకునేవాళ్ళం, మామిడికాయ ఒరుగులు. అవి 2 ఒరుగులు పప్పులో పడేసుకోవటం, మామిడికాయ పప్పు, చారు, రసం పెట్టుకోవటం, తర్వాత 2 అప్పడాలు, 2 వడియాలు, కాస్త ఇంత ఊరగాయ వేసుకోవటం, చింతకాయ, ఉసిరికాయ తొక్కులు నూరుకోవటం, నెయ్యి వేసుకోవటం, తినేయటం. అప్పుడు ఏమిటో ఈ కూరలు తింటేనే బలము, అవి ఉండాలి, అందులో ఫైబర్ ఉండాలి, ఏమిటో గందరగోళాలు ఏం లేవమ్మా అప్పుడు. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకోవటం పాపం రమ్మగారు. ఇందులో ఫైబర్ ఉంది, అందులో విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ఎన్ని చూస్తున్నారో. అన్నీ చూసినా అవే పాత పద్ధతిలోనే తింటూ ఉంటాం. 2 రోజులు అన్నీ చూసి తిన్నా, ఎక్కడైనా మామూలుగా పప్పని ఆవకాయని తినడానికి కుదిరితే అబ్బో అమ్మమ్మ గారి ఇల్లు గుర్తొచ్చింది, తాతమ్మ గారి ఇల్లు గుర్తొచ్చిందని మళ్ళీ వీడియోలు పెడతారు ఈ జనమే. అవును, చిన్నప్పుడు తినేవాళ్ళం అని. పప్పు వండుకోవటం, రసం పెట్టుకోవటము. అసలు పప్పు, రసము, ఆవకాయ, పెరుగు ఉంటే అబ్బో బ్రహ్మాండంగా షడ్రసోపేతంగా తిన్నట్టే. ఈ రసం మెయిన్గా ఏం చేసేవాళ్ళు అంటే, మొదటి కాలం నుంచి కూడా ముడిచారు అనేవాళ్ళు. ఒకటి ముడిచారు అంటే ఏం లేదు, జస్ట్ చింతపండు చారు. దాంట్లోకి ఒక పొడి వేసుకుంటాం. ఈ పొడి ఏమిటి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కుదిరితే కొంత కందిపప్పు. పప్పు వేయటం వల్ల కొద్దిగా చిక్కదనము, ఈ రసంలో కొంచెం ప్రోటీన్ యాడ్ అవుతుంది అంతే. లేదా అది పొడి ఉండి మన డబ్బాలో విసిరి పెట్టుకో. పూర్వం తెలుసా, మా అమ్మ తిరగట్లో విసిరేవాళ్ళు చారు పొడి, ఎండబెట్టి. మిరపకాయలు లేవు అందులో, మిరపకాయలు లేదు, కందిపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఎండలో పెట్టి సాయంకాలం ఏం చేసేవాళ్ళు, తిరగట్లో పోసి విసిరేస్తే మెత్తటి పొడి అయిపోతుంది. అది చారులో వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇప్పుడు అలా అవకాశం లేదు, మన దగ్గర చారు పొడులు అయితే కొంచెం ధనియాలు అన్నీ, కొంచెం జీలకర్ర, 2 మిరియాలు వేసుకొట్టేసి, వెల్లుల్లిపాయలు తినే అలవాటు ఉంటే 2 వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసుకొట్టి చారులో వేసుకోవటం. మిరపకాయ వేయం, తిరగమాతలోనే మిరపకాయ వేస్తారు ఇందులో. ఎందుకంటే చారులో ఏముంటుంది, బేసిక్ కొట్టి వాటర్ కదా. మిరపకాయ వేసి పెదిమెలు మండిపోతాయి, చంటి పిల్లలకి పెట్టుకోలేము, కడుపులో మంట వస్తుంది. నీళ్లలో మిరపకాయలు ఉడికితే కడుపులో భగ్గుమంటుంది, అందుకని అవి వేయం. మిరియాలే, ఎప్పుడు మిరియాలే వేసుకుంటాం చారుకి, మిరియాల రసం అంటారు. ఇప్పుడు ఏమైంది, క్రమంగా మనకి చింతపండు తగ్గించి బాగా టమాటాలు విస్తారంగా వాడడం. టమాటా లేకపోతే అసలు చారే లేదు, కూరే లేదు, ఉల్లిపాయ లేకపోతే కూరలు లేవు, ఈ భావాల్లోకి వచ్చేసాం మనం. అన్నిటికీ టమాటా ఊరికే మేము చారులో అందానికి వేసుకునేవాళ్ళు, ఎర్రగా కనబడితే బాగుంటుందని. టమాటా అసలు చారుకు రుచినిచ్చే ఇదే లేదు, ఒక్క పండు వేసేవాళ్ళు ఇంత గిన్నెకి. ఈ పద్ధతి పూర్వం. అసలు టమాటా లేకుండా ఒట్టి చింతపండుతోటే, అది పొంగటంలోనే ఉన్నది దాని రుచి అంతా. బాగా ఈ చింతపండుతో ఉడికి సరిపడా ఉప్పు పడ్డం, ఈ పొడి వేసుకోవటం, దాని మీద చిన్న తిరగమాత ఏం చేసేవాళ్ళు అంటే, ఇది చింతపండుతో చేసేవాళ్ళం కదా, ఇనప గరిటెలో కొద్దిగా నెయ్యేసి దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసుకుంటే ఇప్పుడు ఒక్క చిన్న మిరపకాయ, ఒక్క తల్లికి ఒక ముక్క అంతే.
అది వేసి ఆ వేడి ఇనపగరిట కాలుతుందా దాన్ని చారు గిన్నెలో ముంచేవాళ్ళం. చుయ్యమంటుంది, ఒకసారి ఇట్లా పొంగినట్టు వస్తుంది. ఈ ఇనపగరిటని చింతపండు రసంలో ముంచటం వల్ల ఏమవుతుంది, ఐరన్ గెయిన్ అవుతుంది బాడీకి అని నమ్మేవాళ్ళు జయ. పెద్దవాళ్ళు ఆయుర్వేద వైద్యులు, మా పెదనాన్నగారు కూడా ఈ మాట చెప్పేవారు. ఇనపగరిటతో చారు తిరగమాత, పులుసులో చారులో రెండిట్లలో తిరగమాత దీంతోటే. చింతపండు అనగానే ఇనపగరిట. దీంతో పాటు ఏం చేసేవాళ్ళం, చారులో అంత బెల్లం ముక్క వేసేవాళ్ళం. చింతపండు తాలూకు దోషగుణం పోతుందని బెల్లం వేసేవాళ్ళు, ఐరన్ గెయిన్ అవుతుందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్లు చెప్పాలి అంత లేదని మీకు తెలుసా అని అడగద్దామా? పూర్వం నుంచి వచ్చిన పద్ధతే మీ అమ్మమ్మ గారింట్లో, నాయనమ్మ గారింట్లో అందరి ఇళ్లలోనూ ఇవే పాటించేవాళ్ళు. ఇందులో జాతి విచక్షణ లేదు. వీళ్ళ ఇళ్లలో అయితే ఇది, మా ఇంట్లో ఇది కాదు అని చెప్పకండి. అందరు అమ్మమ్మల పద్ధతులు ఇవే ఉండేవి. ముఖ్యంగా మిరియాలు వాడేవాళ్ళం, వాడతాము. కాబట్టి ఇప్పుడు ఇంత బెల్లం వేసి తీయగా చెయ్యరు. చిన్న బెల్లం ముక్క వేస్తేనే ఆ చింతపండు చారు కోరు లేకుండా, అందులో పొల్లగా లేకుండా కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది. దీనివల్ల ఐరన్ వస్తుందా రాదా అనేది ఎవరైనా చెప్పాల్సింది, కానీ పాతకాలం నుంచి వస్తున్నది మిట్టేనేమో మరి, కానీ ఇలాగే చెప్పేవాళ్ళు. ఈ చారు తినటం వల్ల ఏమవుతుంది, పొట్ట క్లియర్ అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది చింతపండు వల్లే. అవునవును, గొంతు కూడా భలే సెట్. గొంతు కూడా మనం తినంగానే వేడి అన్నం చారుతో తింటే గొంతుకు ఒక ప్రాణం హాయిగా ఉన్నట్టు ఉంటుంది. చాలా సెటైటీ వస్తుందమ్మా, సాటిస్ఫాక్షన్ వస్తుంది. చిన్నపిల్లలకి వేడి అన్నం ఇట్లా మెత్తగా మనం చేసేసి నెయ్యి వేసి అంత రసం పోసి పెడితే అది మనమే తినాలనిపిస్తుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మీరు ఊరికే అన్నం ఇట్లా అని ఊరికే చారు పోసుకుంటే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంగా అట్లా ఉండకూడదు. కాదు, మీరు అన్నం ఏం చేయాలి, మెత్తగా పిసికి దాంట్లో చారు పోసుకుంటే దీని రుచి సామ్యం అసలు దానికి పోటీయే లేదు. అన్నసారం అంతా కలిసి చారులో ఎక్కువ రుచిగా ఉంటుంది. ఈ జీవి పూర్ణచంద్ గారు ఆయుర్వేద వైద్యులు, నువ్వు చాలా ఇంటర్వ్యూలు చేసేవారితో, వారిది ఒక పుస్తకం ఉంది, వంటిల్లే వైద్యశాల. ఎవరికైనా దొరికితే కొనుక్కోండి. ఈ పుస్తకాన్ని అడ్వర్టైజ్మెంట్ కానీ జీవి పూర్ణచంద్ గారికి అడ్వర్టైజ్మెంట్ కానీ కాదు ఇది. ఎందుకంటే సూర్యుడికి వాటికి దివిటీలు చూపించి ప్రయోజనం లేదు, అనవసరం ఆ పని, నేను చెయ్యక్కర్లా వారి కోసం. ఆ పుస్తకం అట్లా ఉపయోగపడుతుంది. మేము దాని నుంచి చాలా యూజ్ చేసుకున్నాం. అందుకని నేను సముఖంలో చెప్పాలని అనుకున్నదే అందుకు. వంటిల్లే వైద్యశాల పురాతనమైన పుస్తకం. మా దగ్గర ఉన్న బుక్ అయితే పేజీలు తిప్పుతుంటే చీరిపోతుంది. ఈసారి నువ్వు వచ్చినప్పుడు లైబ్రరీ సెటప్ చేసాంగా చూద్దు కానీ నువ్వు గబగబా తిప్పితే పేజీ పరమని చీరిపోతుంది. అంత పాతది, కనీసం నాకు తెలిసే 30 ఏళ్ల పైనుంచి ఉంది నా దగ్గర. ఈ బుక్ లో ఒకటి రాస్తారు, చారు తాగండి కడుపులో బేజారిపోతుంది అని. పొట్టలో ఏదైనా ఇబ్బంది ఉంటే చారు పనిచేస్తుంది, పొట్టలో ఇబ్బందులు పోగొడుతుంది అది. ఇప్పుడు మనం మిరియాల చారు పెట్టుకోవచ్చు, ఒట్టి ధనియాలు వేసి మిరియాలు లేకుండా పెట్టుకోవచ్చు. టమాటా చారు పెట్టుకోవచ్చు. టమాటా చారు కూడా మీకు సైటైటిన్ లభిస్తుంది, రుచి బాగుంటుంది. చింతపండు సూట్ కాని వాళ్ళు కొంతమంది ఉంటారు, వీళ్ళకి వాతపు నొప్పులున్నా, ఒంట్లో పిత్తం ఎక్కువగా ఉన్నా ఇవి తినకూడదు, చింతపండు తగ్గించేస్తారు. మా అక్కలు కూడా చాలా మంది మానేశారు. చింతపండు తగ్గిస్తే దానికి ఏమిటి సబ్స్టిట్యూట్ ఇంకోటి ఉండాలి, 2-3 టమాటాలు మెత్తగా పిసికేసి అందులో కాస్త కరివేపాకు కూడా వేసి నలిపేసి, కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి, ఈ మిరియాలు చారు పొడి పెట్టుకున్నాక ఈ పొడి వేసి దాంట్లో వేసుకోవచ్చు ఒక పచ్చిమిరపకాయ. టమాటాతో పాటు పచ్చిమిరపకాయ కనుక ఉడికితే దాని రుచే వేరుగా ఉంటుంది. ఎక్కువ పెట్టుకోకూడదు, చిన్న గిన్నెడు పెట్టుకుంటే అన్నం తింటే సాటిస్ఫాక్షన్ వస్తుంది, పిల్లలు సంతోషంగా తినేస్తారు, పొట్టకి మంచిది. ఇందులో ఒట్టి చింతపండే కాదు, ప్రధానమైనది ఏంటి, ఇందులో వేసిన ధనియాలు, మిరియాలు, ఆ జీలకర్ర, పైన వేసిన తాలింపు, ఇవన్నీ కూడా ప్లస్సే. నేతిపోపు వేయండి, చాలా బాగుంటుంది. ఈ వైజాగ్ ఆ వైపు చారులో బాగా లావుగా నూనె వేసుకుని తినాలనేవారు. మా పిన్ని, మా తోడుకోడలు వాళ్ళందరివి అటువైపే కదా. మా కో సిస్టర్స్ అందరూ వైజాగ్, శ్రీకాకుళం, భువనేశ్వరే. భువనేశ్వర్ ఆవిడకి ఏం తెలియదు, కానీ వీళ్ళిద్దరూ మాత్రం చారన్నంలో నూనె వేసుకుని తింటారు జయ. అవును అవును, ఏం నూనె? పప్పు నూనె. పప్పు నూనె వేసుకుంటారు చారులో. లావుగా నూనెసి పిల్లలు కూడా అలా పెట్టాలంటారు, వాళ్ళ పద్ధతి అది. అక్కడ మనం నెయ్యి పెడతాం, మేమేమో నెయ్యి వేసుకుంటాము, వాళ్ళ నూనె చెప్తారు. అసలు చెప్పాక అదే వర్డ్, లావుగా నూనెసి కలిపెడితే చారు బాగుంటుంది, రుచిగా ఉంటుంది అని. అదేంటంటే పొట్టకి, ఆ పేగులకి మంచిదట. ఆ లోపల ఎక్కడక్కడ స్ట్రక్ అయిపోయిన పదార్థాలు అవన్నీ ఈజీగా జారి వెళ్ళిపోతాయని చెప్తారు. పాతకాలం పురాతనపు వంటకాల విధానాల్లో ఈ చింతపండు చారు, ధనియాల చారు, మిరియాల చారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అన్నిట్లలో వెల్లుల్లిపాయలు వేసుకుంటాం కదా ప్రతి దాంట్లో. చారు అంటే వెల్లుల్లిపాయలు లేనిదే కుదరదు అనుకుంటారు మీరు కూడా. వెల్లుల్లిపాయ లేకుండా ఒట్టి ఇంగువ తిరగమాత పెట్టుకుని చూడండి,
అద్భుతంగా ఉంటుంది దీని రుచి దీందే. ఓకే. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసిన రుచి వెల్లుల్లిపాయదే, మిరియాలు ఇంగువ వేసిన రుచి వేరే పూర్తిగా. దేని రుచి దాందే. 100% అదే బాగుంటుంది ఇది బాగుంటుంది అన్న మాట లేదు. దీని రుచి ఇదే, దాని రుచి అదే. పండగల్లో కనీసం వెల్లుల్లిపాయలు వాడం కదా మనం. అవును. చాలా మంది అడుగుతారు పండగ కదా వెల్లుల్లి వాడచ్చా అని. వాడకండి, మానేయండి. ఇంకో రుచి చూడండి. ఇంగువ తిరగమాత పెట్టుకోండి, ఆ ఇంగువని నెయ్యిలో పొంగించండి, మీ డైజెషన్లో ఎలాంటి తేడా వస్తుందో చూడండి. ఇప్పుడు ఉలి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అవును. ఇంగువ చేసే మేలు తక్కువ కాదమ్మా, ఇంగువ కూడా మేలు చేస్తుంది. అవును రమ్మగారు. ఇప్పుడు ఇది అది కలపక్కర్లా, దీనిది ఇదే దానిది అదే. ట్రై చేసి చూడండి. కావాలంటే 3-4 రకాల చారులు నేను కూడా చూపిస్తాను కిచెన్లో. తప్పకుండా రమ్మగారు. ఏదైనా ఒకటే సింపుల్ చారు, చిన్న తేడాలు. మనం ఇందులో పప్పు వేసుకున్నాం అనుకోండి, చాలా పప్పు వేయద్దు, కొంచెం. అయినా ఇంట్లో పసం అంటాం రమ్మగారు, పసం. పసం, ఆ. ఎందుకంటే పప్పు పడుతుంది కదా, ఓహో. రసంలో రా తీసి పెడతాం. పెడతారా? నేను ఇంకొకటి ఏం చేస్తామంటే మనం పెసరకట్టు చారు, కందికట్టు చారు పెట్టుకుంటాం. అవును. కందిపప్పు వండుకుంటాము, పైన కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి అలాగ పై నీళ్ళు వంచేసి చిన్న చింతపండు ముక్క పడేయటం, అందులో కాస్త కరివేపాకు దూసి వేయటము, దాంట్లో కాస్త మిరియాలు ధనియాలు 2 దెబ్బలు కొట్టి పడేయటం. ఇంకా చారు పొడి అక్కర్లా, అవును. చిన్న తిరగమాత పెడితే ఈ కందికట్టు చారు కూడా అసలు ఒంటికి ఎంత బలమో. కందికట్టే కాదు, మీరు ఉలవకట్టు, పెసరకట్టు, శనగకట్టు, అన్ని పప్పులు ఉడికించి దాని కట్టుతోటి కూడా చారు పెట్టుకోవచ్చు. ప్రోటీన్ లభిస్తుంది ఎంతో కొంత, అంత చాలా ఉండదు కానీ కొంత ఉంటుంది గ్యారంటీగా. తినడానికి బాగుంటుంది, పొట్టకి మంచిది కదా, పల్చగా ఉంటుందేమో, బాగుంటుంది, రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. పప్పుల నీరు కాబట్టి మనం ముడి చారు పెట్టుకోవచ్చు, టమాటా చారు పెట్టుకోవచ్చు, ఇట్లా పప్పు కట్టు తాలూకు పప్పు ఉండేమో చారు పెట్టుకోవచ్చు. చారులు కూడా ఇంతంత పెట్టాం కదా సాంబార్ లాగా, చిన్న గిన్నె పెట్టుకుంటాం. 1-2 గరిటెలు పోసుకొని 1 గుప్పెడు అన్నం తిన్నా కూడా మంచి సాటిస్ఫాక్షన్ లభిస్తుంది. మీరు సొంతంగా అందరి ఇళ్లలోనూ చారులు ఉంటాయి. దాని మీద ఏంటంటే సుహాగా అంటారు. మీకు తెలిసిన విషయాన్ని మరింత బాగా చెప్పడానికే ట్రై చేస్తున్నాం అంతే. ఈ చారులో మీరు వేసే ధనియాలతో పాటు కరివేపాకు, కొత్తిమీర అలాంటివి వేసుకోవటం వల్ల కూడా వాటి ఔషధ గుణాలు కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఆలోచించండి, ఆచరించండి. తప్పకుండా. రైట్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.